హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన ఒక కిడ్నాప్కు సంబంధించి ఒక హత్యకు సంబంధించిన విషయాన్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. వివాహేతర సంబంధాలు విపరీతాలకు దారితీస్తున్నాయనడానికి ఇది ఒక ఉదాహరణ. ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపించేలా ట్విస్టులతో కొనసాగిన ఈ కథ ఎలా సుఖాంతం అవుతుంది, తీరానికి ఎలా చేరుతుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే తాడేపల్లిగూడెం 3వ వార్డుకు చెందిన సురేష్ అనే వ్యక్తి, ఈయనకి వివాహం కాలేదు. అయితే ఈయనకి తణుకు సంబంధించిన శిరీష అనే ఒక వివాహితతోటి సంబంధం ఉన్నట్లుగా ప్రాథమికంగా సమాచారం ఉంటుంది. ఈమె భర్త తణుకులో తిర్రి సత్యనారాయణ అనే అడ్వకేట్ గా తెలుస్తోంది. అయితే వీరి పరిచయం చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఇక్కడ తాడేపల్లిగూడెంలో కొన్నాళ్ళు చదువుకున్నప్పుడు ఈ వివాహితకు సురేష్ కు మధ్య సురేష్ మధ్య పరిచయం ఉన్నట్లుగా, తర్వాత కొంతకాలానికి మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలానికి మళ్ళీ ఈ పరిచయం మళ్ళీ పాత వ్యవహారం మళ్ళీ చిగురించినట్లుగా తెలుస్తోంది. అయితే తర్వాత వీళ్ళ వ్యవహారం కొన్నాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిన తర్వాత భర్త అడ్వకేట్ అయినా ఎవరైతే అడ్వకేట్కి తెలియడంతో ఆయన వివరాలు సేకరించే పనిలో పడ్డాడు. అయితే భార్య చేస్తున్న పనులను నిశితంగా పరిశీలించిన ఆయన విసిగి వేసారి ఒక గంజాయి బ్యాచ్కు ఇతని సురేష్ వ్యవహారం పని చూడాల్సిందిగా అప్పజెప్పినట్లుగా సుపారీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఇదే గంజాయి బ్యాచ్కి సంబంధించిన ఒక కేసును ఎటువంటి ప్రతిఫలం లేకుండా డీల్ చేసినందుకు ఇదే లాయర్కు ప్రతిఫలం చూపించే విధంగా గంజాయి బ్యాచ్ ఈ సురేష్ను అడ్డు తొలగించారనే ప్రచారం అయితే బలంగా వినిపిస్తుంది. ఈ నెల 24వ తేదీన తెల్లవారుజామున శిరీష సురేష్కు ఫోన్ చేసి తమ అమ్మగారి ఇంటి వద్దకు కలుద్దాం రమ్మన్నట్లుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్, అమ్మగారి ఇంటికి వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా మీకు ఎలా అయితే సమర్పిస్తాం. అయితే లాయర్ ప్లాన్ చేసి తన భార్యతోనే రప్పించాడా, లేదంటే నేను క్యాంపుకి వెళ్తున్నానంటూ భార్యతో అబద్ధం చెప్పి ఈ ప్లాన్ చేశాడా అనే విషయం తేలాల్సి ఉంది. పోలీస్ విచారణలో ఇదైతే బయటకు వస్తుంది. ఫస్ట్ నుంచి కూడా ఈ కథ అంతా వేరే రకరకాల ట్విస్టులతో కొనసాగింది. అయితే వెళ్ళిన అనంతరం సాయంత్రం 4 గంటలకు తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత తణుకులో సీసీ ఫుటేజ్ గమనించినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి 5-15 నిమిషాలకి అదే వీధిలో వాళ్ళ అమ్మగారి వీధిలో ఒక నలుగురు ఒక కారులో ఇతన్ని బలవంతంగా ఎక్కించి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ ఇంటి పైన ఒకరిని కాపలా పెట్టి, ఎవరైతే లాయర్ ఉన్నాడో ఇంటి పైన ఒక వ్యక్తిని కాపలా పెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది చూసి గంజాయి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కారు పురమాయించి ఆ కారులో ఇతన్ని కిడ్నాప్ చేసి చంపించారనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అయితే మరి కాసేపట్లోనే ఈ విషయం పైన తణుకు పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేయనున్నారు. మనకున్న సమాచారం ప్రకారం అయితే పక్కాగా వ్యక్తిని హత్య చేసి కాలువలో పడవేసినట్లుగా కుటుంబ సభ్యులకు సైతం సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. అయితే బాధితులు మాత్రం ఇంకా తమ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు ఎవరైతే చనిపోయిన సురేష్ ఉన్నారో సురేష్ అక్క తల్లిదండ్రులు ఇద్దరు చిన్నప్పుడే చనిపోవడంతో వీళ్ళిద్దరూ అక్క తమ్ముడు మాత్రమే ఉన్నారు. అక్క అయితే రచ్చా మీడియాను ఆశ్రయించింది. రచ్చా మీడియాతో బాధపడుతూ చెప్తూ నాకున్న ఒకే ఒక దిక్కును సైతం ఇలా కోల్పోవడం చాలా బాధగా ఉందని. అయితే ఏం జరిగిందో తెలిసి పోలీసులు కూడా 24వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ జరిగినా రేపు అంటూ జరుపుకుంటూ వచ్చారు తప్ప ఎంక్వైరీలో ముందుకు వెళ్ళలేదని ఆమె బాధను వ్యక్తం చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్తో పాటు వీళ్ళు గౌరీపట్నానికి వెళ్ళినప్పుడు దిగిన ఫోటోలతో పాటు ఏదైతే భర్త, అదే ఇందులో మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ 24వ తేదీ 25వ తేదీ అయిన తర్వాత 25వ తేదీ సాయంత్రం ఇదే శిరీష తన భర్త లాయర్ అయినటువంటి తిర్రి సత్యనారాయణ కనిపించడం లేదంటూ కూడా తణుకు పోలీస్ స్టేషన్లో మరో కంప్లైంట్ ఇచ్చింది. అయితే భర్త చెప్పినట్లుగానే శిరీష నడిచిందా, లేదంటే బలవంతంగా భర్త చేయించాడా అనే విషయం తేలాల్సి ఉంది. అయితే శిరీష ఎవరైతే ఈ సురేష్ ఉన్నారో సురేష్కి సంబంధించిన అక్కకు ఫోన్ చేసి నేను కూడా వస్తాను, నెతుకుదాం, మా ఆయన ఎవరైనా ఏమైనా చేశాడనే అనుమానం ఉందంటూ కూడా మాట్లాడుతూ కొంతసేపటికే ఫ్లేట్ ఫిరాయించి తణుకు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే ఇన్ని ట్విస్టుల మధ్యలో సురేష్ ఏమయ్యాడు, కిడ్నాప్ అయితే జరిగింది, తర్వాత మర్డర్ జరిగిందా, ఈ కథ ఎలా సుఖాంతం అవుతుంది అనేది తేలాల్సి ఉంది. దీనిపైన పూర్తి సమాచారంతో పాటు వాళ్ళు మాట్లాడిన సీసీ ఫుటేజ్, వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డింగ్లు, చాటింగ్ తో పాటు సీసీటీవీ ఫుటేజ్ కూడా రచ్చా మీడియా సేకరించింది. అన్ని మీకు పక్కన ప్లే అవుతుంటాయి, విజువల్స్ లో మీరు చూడవచ్చు. అయితే దీనిపైన తణుకు పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఇదే విషయంపై మరిన్ని విశ్లేషణాత్మక కథనాలు మీ రచ్చా మీడియాలో చూస్తూనే ఉండండి. మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా. తనకు సంబంధించిన శిరీష్ అనే అమ్మాయి భర్త తిర్రి సత్యనారాయణ, ఆయన అడ్వకేట్ అండి.
మేము మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి అందండి, నాకు మా ఆయన మీద అనుమానంగా ఉంది, ఆయన ఏదైనా చేయించాడేమో, నేను డైరెక్ట్గా అడిగేస్తాను అని చెప్పేసి ఆ అమ్మాయి డైరెక్ట్ అయిపోయినందండి. డైరెక్ట్గా అడిగినప్పుడు నీ బండి దాంట్లో నీ ఆ అమ్మాయి అతని బండి ఫొటోస్ ఉన్నాయి నీ ఫోన్లోని, ఆ బండి ఫొటోస్ ఎక్కడి అని అడిగితే నీకెందుకు, ఎవరి ఫొటోస్ ఎవరు ఉంటే నీకెందుకు అని అడిగారంటే, అదేంటి నీకెందుకు అని అడుగుతున్నావు, ఆ బండి గల మనిషి నిన్నటి నుంచి కనిపించట్లేదు, వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వస్తున్నారు, పోలీస్ కంప్లైంట్ పెడతారంట, సమాధానం ఏం చెప్పుకుంటో చెప్పుకోనంటే కనీసం ఆయన ఇంత కూడా చలనం లేకుండా మాట్లాడకుండా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారంటే. తర్వాత మళ్ళీ మాకు అమ్మాయి ఫోన్ చేసింది, ఆయన ఆగమన్నాను ఆపాను, మీరు రండి, మా అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు, మాట్లాడి తేల్చుకున్నాము, ఇక్కడ వర్కౌట్ అవ్వకపోతే కనుక అప్పుడు మీరు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దరు కానీ అని చెప్పిందండి. కానీ మేము కంప్లైంట్ పెట్టిన తర్వాత ఆ అమ్మాయి ఎదుటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడడం పద్ధతి కాదు, సవ్యం కాదని మేము ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయే ఫోన్ చేసి నేను వచ్చేస్తాను గుడు, నేను కూడా వచ్చేసి మీతో పాటు నేను వెతుకుతాను, మనిషి కనిపించట్లేదు కదా, 2 రోజులు అయిపోతుంది, ఏమైపోయాడు ఏంటో తెలియాలి కదా, నేను వచ్చేస్తాను, అప్పుడు మా ఆయన నిజం చెప్తాడు, ఎక్కడున్నాడు ఏంటని మా ఆయనే చెప్తాడు అని ఫోన్ పెట్టేసిన 10 నిమిషాలకు మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ ఆయన గారు నాకేమీ తెలియదు, నువ్వు ఆధార్ కార్డు ప్రూఫ్స్ అయి నాకు పెట్టావు అనుకో, నేను వెతికిస్తాను, కంప్లైంట్ పెడదాము, మన ఇద్దరం వెళ్ళి కంప్లైంట్ పెట్టి వెతికిద్దాము, ఒక 2-3 రోజుల్లో దొరికేస్తారా అన్నట్టు అలా ఆయన చెప్పినట్టు చెప్పిందండి. ఏమైనా అమ్మాయి మాట వినకుండా మొత్తం అందరం వెళ్ళి 25వ తారీఖున స్టేషన్ దగ్గర కూర్చుంటే ఆ అమ్మాయి అందండి, మా ఆయన అడ్వకేటు, పోలీసులు ఎవరో కూడా ఆయన మాట వింటారు, మీ మాట ఎవరో వినరు, మీ కేసు పట్టించుకోరు, ఎందుకంటే తెల్లారు లేచిన కాడి నుంచి మా ఆయన స్టేషన్లోని కేసులే వాదింతూ ఉంటారు కదా, మీ మాట పట్టించుకొని ఉండండి, మనం అందరం కలిపి వెళ్ళి పెడదాం, నేను కూడా వస్తాను అన్నట్టు చెప్పిందండి. మేము వినకుండానే వెళ్ళి కేసు పెట్టాము. ఆ రోజు సిఏ సార్ గారికి కనిపించామండి, సార్ జరిగిందంతా చెప్పాము, అవతలది కాల్ రికార్డ్ ఎక్కడ ఆగింది ఏంటనేది ట్రేస్ అవుట్ చేయడం కోసం పైకి పెట్టమన్నారు, అది పెట్టానన్నారండి. 26వ తారీఖున వెళ్ళామండి, ఆ మనిషి ఎవరితో మాట్లాడి ఏంటనేది ఇంకా రాలేదు, ఎక్కడ మిస్ అయ్యాడు ఏంటనేది అంట చూసాము. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మగారి ఇంటికి పిలిచిందండి, వాళ్ళ అమ్మగారింటికి కరెక్ట్గా 5:57 ఆయన ఇంటికి ఎంటర్ అయ్యాడండి. వాళ్ళ ఇంటికి ఎంటర్ అయిన తర్వాత మనిషి ఉన్నాడని చెప్పి వెనక్కి వచ్చేసి మళ్ళీ ఆ మనిషి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాడండి. ఇంట్లోకి వెళ్ళిన మనిషి, ఆ మనిషి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అదే సందులో ఒక మనిషి 2-3 సార్లు తిరిగాడండి అనుమానాస్పదంగా. ఆ మనిషి వచ్చేసిన ఇవన్నీ మీ దగ్గర సీసీ ఫుటేజ్ ఉన్నాయండి, సీసీ ఫుటేజ్లో ఉన్న వాయిస్ రికార్డులు ఉన్న ఆ అమ్మాయి చాటింగ్ చేసింది ఉంది. ఆ అమ్మాయి 6:32 ఆ ఇంట్లోంచి బయటకు వచ్చిన మనిషి ఆ సందు టర్నింగ్ తిరిగిన తర్వాత మళ్ళీ కనిపించలేదండి సీసీ ఫుటేజ్. మొత్తం తణుకులో ఉన్న చాలా వరకు కెమెరాలన్నీ చెక్ చేయగా దొరికిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి. కానీ ఆ అమ్మాయి నాకు 2 నెలల గర్భవతి, నేను దానికి కారణం మీ తమ్ముడే, మా హస్బెండ్ కాదని కూడా ఆ అమ్మాయి చెప్పిందండి. అది కూడా వాట్సాప్ చాటింగ్ మా దగ్గర ఉందండి. వాళ్ళిద్దరూ ఒక 15 రోజుల క్రితం గౌరీపట్నం వెళ్ళారంటండి, ఆ ఫొటోస్ దిగారండి, ఆ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆయన కూడా నేను ఇంటికి లేనప్పుడు ఎవరితో మాట్లాడుతున్నా, ఎవరిని పిలిపించుకున్నావు, నువ్వు గౌరీపట్నం ఎవరిని తీసుకొని వెళ్ళా, ఎవరితో ఫోటోలు దిగావు, నేను ఇంటికాడ దింపింది ఎవరు అని కూడా వాళ్ళ ఆయన గారు అన్నారని చెప్పిందండి. నాకైతే అనుమానం మొత్తం ఆయన మీదే ఉందండి. ఇప్పుడు సిఏ గారు అన్నారండి, ఇన్ఫర్మేషన్ వచ్చిందమ్మా, 4 తీసుకెళ్లారంట, ఇందులో ఒకడిని ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి పైన పెట్టారంట ఇన్ఫార్మర్గా. ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఆ అమ్మాయితో ఎవరితో మాట్లాడుతుంది, ఎవరి ఇంటికి వెళ్తున్నారు ఏంటనేది ఇన్ఫార్మర్ని పెట్టారంటండి. ఆ ఇన్ఫార్మర్ ఇంకో 3 కలిసి చేస్తారంటండి. నాకు తెలిసిన ప్రకారం సిఏ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే ఎవరికో గంజాయి బ్యాచ్కి తీసుకెళ్ళి ఇది అప్పచెప్పినట్టు తెలుస్తుందండి. తప్పుకొని ఆ పని చేసి పెట్టు, ఏదో కేసులు వాదిస్తాం కదా మేము, మాకు హెల్ప్ చేసి పెట్టండి అని అతని మనిషి లాయర్ గారు ఆ గంజాయి బ్యాచ్ అన్న రౌడీలతో కలిసి ఇదంతా చేయించారండి. మనిషి అయితే ఉన్నారు లేరు అనేది మాకు తెలుస్తలేదు, గడిపేస్తున్నారండి ప్రతిరోజు కూడా ఇలాగ రేపు మధ్యాహ్నం తెలుస్తాం, రేపు తెలిసిపోద్దని గడిపేస్తున్నారండి. న్యాయం అయితే మాకు చేయట్లేదండి. వాళ్ళందరూ ఒకటైపోయారనేది మాత్రం మాకు అర్థమవుతుందండి. ఆ అమ్మాయి కూడా న్యాయం జరగదనే చెప్పిందండి. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మా ఆయన లాయరు, మా ఆయన చెప్పిందే వాళ్ళు చేస్తారు, మీకు ఏ రకంగా న్యాయం చేయరని చెప్పిందండి. ఇప్పుడు అదే జరిగిందండి.
ఇన్ని రోజులు కూడా పోలీసులు మాకు న్యాయం చేస్తారని ఆగేవండి. మా మనిషిని మాకు అప్పు చెప్తారని ఈ రోజులు మాకు పెట్టామండి. ఇప్పుడు మనకి ఏది లేదండి. మనిషి ఆశంగా తెలియట్లేదండి మాకు. ఆ అమ్మాయి రమ్మంటేనే ఇక్కడికి వచ్చాడండి. వచ్చిన మనిషి తిరిగి కూడా రాలేదండి. ఇప్పటికి వచ్చే మనిషి కూడా కనిపించట్లేదు. అసలు ఎక్కడ ఉన్నాడు, ఏమయ్యాడు, ఏంటనేది తెలియదండి. సిఐ గారు కూడా ఆ అమ్మాయి కనిపించట్లేదని కంప్లైంట్ పెడదామని వచ్చిందండి. కానీ ఆ అమ్మాయి కనిపించట్లేదు వాళ్ళ భర్త అని చెప్పిన తర్వాత సిఐ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ మనిషి మా తమ్ముడు మిస్ అయిన రోజు 23వ తారీఖున ఉన్నాడండి, 24వ తారీఖున కూడా ఉన్నాడండి, 25వ తారీఖు నాడు మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి బట్టల బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడండి. పాపం తీసుకొని ఇప్పుడు వచ్చి వాళ్ళు ఎక్కడున్నారు ఏంటనేది కూడా మాకు చెప్పట్లేదండి. ఏది అడిగినా మీతో పాటు ఆ మనిషి ఎక్కడున్నాడో తెలియాలమ్మా, మనిషి వస్తే కానీ మీ నిజాలు తెలియదు అని అంటున్నారండి. మేము రోజు వెళ్తున్నామండి స్టేషన్కి. రోజు కూడా ఎవరినో పట్టుకున్నాము, వాడు దొరికాడు, పట్టుకుంటామని గత వారం రోజులుగా ఇలాగే గడిపేస్తున్నారండి. మనిషి ఏమయ్యాడు, అసలు ఉంచారా, చంపేశారా, ఎక్కడైనా కట్టిపడేశారా అనేది మాకు తెలియట్లేదు. పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయట్లేదండి. మా మనిషి ఎక్కడ ఉన్నాడో మాకు తెలియడం కోసం మేము ఇంత ప్రయత్నం చేస్తున్నాము. ఆ మనిషిని చంపేసినా సరే మాకు మనిషి ఎక్కడ చంపేసినా ఏంటి చెప్పమంటున్నాం. ఎక్కడైనా ఉంటే మళ్ళీ ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటామని కూడా అడుగుతున్నామండి. పోలీసు వారు ఏ సమాచారం మాకు ఇవ్వట్లేదు లేదండి. రోజుకో రీజన్ చెప్తున్నారండి. మాకు న్యాయం చేసి మా తమ్ముడు మాకు అప్పచెప్పాలని అందరినీ కోరుకుంటున్నామండి. మా మనిషి మాకు కావాలండి. మా తమ్ముడు మాకు అప్పచెప్పాలి, న్యాయం చేయండి. మాకు పోలీసు వల్ల న్యాయం అయ్యేలా లేదండి. అందుకని మిమ్మల్ని మేము సహకరిస్తున్నామండి. మా తమ్ముడు మాకు అప్పచెప్పండి, మాకు న్యాయం జరిగేలా చూడండి ప్లీజ్.